వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. ఇవాళ పోసాని కృష్ణమురళి గారు నేను ప్రత్యేకంగా వెళ్ళి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఇక మొదలెడదామా? క్వార్టర్ ఉందన్నాడా, ఆయనే క్వార్టర్ వెళ్ళిపోయాడుగా, ఇబ్బంది లేదు. ఓన్లీ ఇది క్వార్టర్ హాఫ్ మాత్రమే, ఇలా ఫుల్ 660. నాకు తెలిసి క్వార్టర్ ఏమీ లేదు. ఎక్కడ మొదలు పెట్టావు దుకాణం? బాగుందిరా. ఇదిగో చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఆయన బయటికి వెళ్ళిపోయాడయ్యా, ఆయనకి అదేం పెద్ద అతీతం కాదు. ఆయనైనా సరే ఏదన్నా క్వార్టర్ గేటర్ ఉందంటే ఆయనే క్వార్టర్, ఇంకెవరు లేరు. బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకు. వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. మరి ఆయన మాట్లాడుతున్నా అంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, అసలు ఈ గులేందో నాకైతే అర్థమైతే లేదురా. స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు. 11 సీట్లు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవులోను రైట్ చెవులోను ఆయనే సలహాలు ఇచ్చేవాడు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏంటి అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే, నాకు తెలుసు. ఊరూరా తిరుగుతూ కేవలం అధికారం కోసం మాయ మాటలు చెప్తూ వైజాగ్ లో బేవర్స్గా తిరిగే వాళ్ళలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. రుప్పు కలలా ఉద్యోగం ఇప్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న నమ్ముతున్నారు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతాం. ఎప్పటికీ ఫలించదనేది కూడా ఆయనకి హెచ్చరిక. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అయ్యా, ఈ లోకేష్ నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కూడా ఆ గతి. బయటికి వెళ్లకుండా ఇక్కడే పడేడు. అది కేవలం చంద్రబాబుకే కాదు, ప్రపంచంలో ఎంతో మందిని కళ్ళతో చూసాం. 5 ఏళ్లు భరించాల్సిందే. కాబట్టి ఎంతటి వాడైనా ఎంతటి నియంతైనా తెలుసులేరా, ఎలా చూస్తారు? మమ్మల్ని కూడా మోసం చేశాడు. ఆ మోసం గురించి కూడా నువ్వు ఒక్కసారి గొంతెత్తమని చెప్పి పోవటం వల్ల మీరు సిగ్గుపడాలి. డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టు ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంది. పనికిరాని పుచ్చంకయ్య. నాకేం తెలుసు, నేనేం చెప్తాను. ఏనాపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఉంటే ఇది జరిగేదా? నరకం చూస్తున్నారు. త్వరలో తెలుస్తాయి మనకి, అవన్నీ చూస్తాం కదా రాజకీయాలు. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. అదే కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా? మీ ఇద్దరి మధ్య గొడవ. జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ సరే పోనీ ఎవరో ఏమన్నారు అనేటువంటి పక్కన పెడదాం. అవకాశం ఇస్తారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను, ఓపెన్ హార్ట్ పెట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? సరే, ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి పోదా, వెళ్ళు బయటికి. రాత్రిపూట పగలు వస్తుంది, పగలిపోతే రాత్రి వస్తుంది. చెయ్యకపోతే పైకే పోతుంది. ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయింది, అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం. అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనసాక్షిని అడుక్కోవాలి. తెగ నచ్చేసేవరా, ఇలాగే మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి వద్దు బాబు వద్దు, అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి
అదే అదే దాని గురించి డిస్కస్ చేస్తాం. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. బాత్రూమ్ లోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. సరే ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.